ఆయన ఇక్కడ అంటున్నాడు, యెహోవా నా కాపరి. నువ్వు అనగలుగుతున్నావా? హల్లెలూయా. ఉదయం లేచి ప్రార్థన చేసి, ప్రభువా ఈ రోజు నాకు కావలసినది నువ్వు ఇవ్వాలి, ఈ రోజు నాకు కాపుదల నువ్వే నాకు సహాయం చేయాలి. అందుకనే రాసి ఉన్నది, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాడి ప్రయాసము వ్యర్థము. ఒకడు పట్టణమును దేవుడు కాపాడకపోతే రాత్రంతా మేలుకొని ఉన్నా కూడా వ్యర్థం. అది దేవుడు నీ ఏడల దేవుడు కార్యం చేయకపోతే వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. దేవుడు లేకపోతే వ్యర్థం. ఆ దేవుడు నిన్ను కాపాడకపోతే వ్యర్థం. ఆ దేవుడు చెయ్యి విడిచిపెట్టిననుకో నువ్వు మనం దేనిలోకి అక్కడికి రాను, కొట్టుకపోతాం, వరదలు కొట్టుకుపోయినట్టు ఆయన వదిలిపెడితే. అందుకనే నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడయుందు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తుంది. హల్లెలూయా. ఆయన దండం మనల్ని ఆదరిస్తుందంట. మన డబ్బు మనల్ని ఆదరించదు, మన ఆస్తి మనల్ని ఆదరించదు, మన జ్ఞానం మనల్ని ఆదరించదు, కానీ ఆయన దుడ్డుకర్ర మనల్ని ఆదరిస్తుందంట. హల్లెలూయా. ఆయన నామము మనల్ని హెచ్చింపజేస్తుంది. ఆయన నామం బట్టి మనం ప్రార్థన చేస్తే ఆయన రక్షణలో ఉన్నాం కనుక మనల్ని హెచ్చిస్తాడు దేవుడు. కాపరిగా పచ్చిక బయల్లో శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. ప్రాణానికి, ముఖ్యంగా మన ప్రాణానికి సేద తీర్స్తాడంట ఆయన. ఏం చేస్తాడు? ప్రాణంలోకి సేద తీరుస్తాడు ఆయన. అలసటగా ఉన్నావా, బలహీనతగా ఉన్నావా, అనారోగ్య స్థితిలో ఉన్నావా, నీ మనసు గాయమై ఉన్నదా, నీ హృదయము గాయమై ఉన్నదా, ఇవన్నిటి కూడా ఆయన సేద తీరుస్తూ ఉంటాడు. నిన్ను అపాయానికి అప్పచెప్పే దేవుడు కాదు ఆయన.